సాధ్యము కాదే. ఈ ధాత్రిన్ హాలికునకున్, హాలికుడు అంటే వ్యవసాయదారుడు, స్వయంగా మరి పోతనామాచుడు కూడా వ్యవసాయదారుడే అని చెప్పుకున్నాం కదా, అందుకని హాలికునకు మరి పొంతన చెప్పాడు ఇక్కడ. ధాత్రిని ఈ భూమి మీద, హాలికునకును ఒక మంచి వ్యవసాయదారునికి, సుక్షేత్రము మంచి భూమి, బీజములు నొక్కట జేరుట బంఘిన్ సమకూరినట్లయితే అదృష్టవంతుడు. అతడు అలా దొరకడం అనేది అరుదు, కానీ అట్లా దొరికితే మాత్రం అదృష్టం. అలాగే చిత్రంగా దాతకి వ్యూ, దాత కూడా ఇవే ముఖ్యమట. దాతకు కావలసిన, దానం చేయడానికి కావాల్సిన సొమ్ము ఉండాలి, మంచి గ్రహీత కూడా ఉండాలి. నా దగ్గర దానం చేయడానికి కావాల్సిన సొమ్ము ఉంది, మనసు ఉంది, గ్రహీత కూడా ఉన్నాడు. అలాంటివి సమకూరినప్పుడు నేను దానం చేయకుండా ఎలా ఉంటాను? కాబట్టి నేను తప్పకుండా, ఆడిన మాట తప్పకుండా, నేను తప్పనిసరిగా వామనుడికి నా ప్రాణం పోయినా సరే దానం చేస్తాను అని గురువు గారికి సమాధానం ఇచ్చాడు. చూసారా మరి ఇంత చక్కని అంశాన్ని ఎంత చక్కగా చెప్పాడో చూడండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకోకూడదు. అది ఎలాంటిదైనా సరే యుద్ధంలో వీర మరణం పొందడం ఎంత ముఖ్యమో, ఎంత కీర్తిని తెచ్చిపెడుతుందో, అలాగే దానం చేయడం కూడా అంతే కీర్తిని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే బలిచక్రవర్తి అన్నాడు, అంతకుముందు ఎంతోమంది మరి రాజులు ఉన్నారు, ఎంతో సంపద ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఆ రాజులందరూ కూడా బలిచక్రవర్తి లాగా, శిబి చక్రవర్తి లాగా మనం చెప్పుకుంటున్నామా? వాళ్ళ గొప్పతనాన్ని మనం అనుకుంటున్నామా? అనుకోవడం లేదు. అంటే ఏంటి మరి బలిచక్రవర్తి దానవుడైనప్పుడు కూడా ఉత్తమ లక్షణమైనటువంటి ఒకే ఒకటి దానశీలత కలిగి ఉంది. కాబట్టి అలాంటి దానశీలతను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను అన్నాడు. మరి ఇంత గొప్ప అంశాన్ని మీరు కోరిన విధంగా కథారూపంలో కథను చెప్పుకున్నాం. మరి ఈ పాఠంలో రాబోయే పరీక్షలో మీకు ఇంకా 2 నెలల్లో పరీక్షలు ఉన్నాయి కదా, మరి పరీక్షలో కథ మాత్రమే చెప్తే సరిపోదు కదా, మీరు పాఠాన్ని పరీక్ష రాయాలంటే అందులో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు దాకా మీరు కోరినట్టు నేను కథ చెప్పాను. ఇప్పుడు మరి ఈ కథకు సంబంధించినటువంటి పద్యాల్లో మరి భాషాంశాల గురించి తెలుసుకుంటే మీకు పూర్తిగా అవగతం అవుతుంది. కాబట్టి మనం ఒక్కసారి భాషాంశాల జోలికి వెళ్దాం. పలికి లేదనుట మంచి లక్షణం కాదు. పలికి లేదనుట ఈ పదానికి అర్థం తెలుసా? చెప్పు. రైట్. ప్రియాంక మా వంశంలో పలికి లేదు, అర్థం మాత్రమే చెప్పు. ఆడిన మాట తప్పకూడదు. రైట్, వెరీ గుడ్. ఆడిన మాట తప్పకూడదు. తప్పడం. పలికి లేదనుట, ఆడిన మాట తప్పడం. చూడండి, భాషాంశాలు అనుకున్నాం కదా. భాషాంశాల్లో పదజాలము చూడండి. పదజాలము పలికి లేదనుట, దీని అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. పలికి లేదనుట మంచి లక్షణము కాదు, అవును కదా, తెలుసుకున్నామా? పలికి లేదనుట అంటే అర్థం ఏంటి? ఇచ్చిన మాట తప్పడము. ఎవ్వరు కూడా ఇచ్చిన మాట తప్పకూడదు. ఇది మీరందరూ కూడా గ్రహించాలి, ఆచరించాల్సినటువంటి మంచి విషయం. చూడండి తర్వాత వ్యుత్పత్తి అర్థాలు అంటే మరి భాషాంశాల్లో ఇది ఒక భాగం. వ్యుత్పత్తి, ఆ పదము ఎట్లా పుట్టింది, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి పద్యంలో ఉండేటువంటి మరి ఉత్పత్తి అర్థాలు ఒక్కసారి మనం తెలుసుకుందాం. త్రివిక్రముడు అని మనం చెప్పుకున్నాం కదా. మనం 3 లోకాలను విక్రమించినటువంటి సమర్థుడు. విక్రమించడం అంటే ఆక్రమించడం. 3 లోకాలను ఆక్రమించేటువంటి సమర్థత కలిగినటువంటి వాడు విష్ణుమూర్తి. ఇక్కడ త్రివిక్రముడు అంటే ఎవరు? విష్ణుమూర్తిని గురించి చెప్పుకుంటున్నాం. ఈ విష్ణుమూర్తి యొక్క పరాక్రమము ఎలాంటిది అంటే 3 లోకాలను కూడా ఆక్రమించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు అనేటువంటి అర్థంలో త్రివిక్రముడు అనేటువంటి పదము ఉత్పన్నమైనది. ఇంకొక పదాన్ని గురించి చెప్పుకున్నాం, విశ్వంభరుడు. విశ్వమును భరించేవాడు. విశ్వం అంటే సమస్తాన్ని భరించగలిగినటువంటి వాడు కాబట్టి అతనికి విశ్వంభరుడు అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడ కూడా విష్ణుమూర్తిని గురించే మనము చెప్పుకుంటున్నాం. అలాగే చూడండి, సమానార్థాలు అని అడుగుతున్నారు ఇక్కడ ఉపాధ్యాయులు. సమానార్థం అంటే చూడండి,
ఎలా? వీటిని మనం పర్యాయ పదాలు అని నేర్చుకుంటున్నాం. చెరువులు జలములతో నిండినవి. చెరువులు జలములతో, దేన్ని నిండినవి? జలములతో, నీటితో నిండినవి అన్నమాట. జలము అంటే నీరు. ఈ నీరుకే వేరు వేరు పదాలు, అర్థం ఒకటే కానీ వేరు వేరు పదాలు కలిగి ఉంటే దాన్ని మనం పర్యాయ పదాలు అంటాం. చూడండి, నీరు ఉందా? నీరు, ఉదకము, సలిలము, తోయము, ఇలా అనేకమైనటువంటి అర్థాలు పదాలు ఉన్నాయి. అర్థం మాత్రం ఒక్కటే. నీరు అనేటువంటి, జలము అనేటువంటి పదానికి ఇవన్నీ కూడా సమానమైనటువంటి అర్థాలు కలిగినటువంటి పదాలు. ఇంకొకటి చూడండి, రైట్. ఇక్కడ ఉపాధ్యాయుని ఏం చెప్తుంది? ప్రకృతి వికృతుల గురించి చెప్తుంది. ఇక్కడ చూడండి, ప్రకృతి అంటే ప్రకృతి పదం సంస్కృతంలోంచి తెలుగులోకి చేర్చుకున్నటువంటి పదం ఇది. దానికి వికృతి పదం యజ్ఞము అంటే జన్నము. ప్రకృతి వికృతులు. ధర్మము, దమ్మము. మృత్యువు అంటే మిత్తి. సంస్కృతంలోంచి ఉన్నటువంటి పదాలకి డుమోవులు చేర్చితే తెలుగులో అవి ప్రకృతి పదాలు అయ్యాయి. అవి మామూలు వాడుక భాషలో వికృతి పదాలు అవుతున్నాయి. ఇప్పుడు అర్థమైంది కదా? ధర్మము అంటే దమ్మము వికృతి, మృత్యువు అంటే మిత్తి అనేటువంటిది వికృతి, యజ్ఞము అంటే జన్నము అనేది దానికి వికృతి పదం అవుతుంది. చూడండి, నానార్థాలు. ఇప్పుడు మనం సమానార్థం కలిగినటువంటి పదాల గురించి చెప్తున్నాం కదా, వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాల గురించి చెప్తున్నాం. అర్థమైంది కదా? ఇంతకుముందు మనం నీరు అంటే ఒకే అర్థం కలిగినటువంటి పదాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు వేరు వేరు అర్థాలు కలిగినటువంటి పదాల గురించి చెప్పుకుంటున్నాం. అంటే పదం ఒకటే, దానికి వేరు వేరు అర్థాలు ఉన్నటువంటి పదాలు, వాటినే నానార్థాలు అంటారు. చూడండి, నానార్థాలు. నానార్థాలు కలిగినటువంటి పదం కులము అంటే వంశము, జాతి, శరీరము, ఇల్లు. చూడండి, కులాన్ని వంశము అన్న కులము అనే అర్థం వస్తుంది, జాతి అనేది కూడా కులము అనేటువంటి అర్థంలో వస్తుంది, శరీరాన్ని కూడా కులము అంటారు. ఎందుకని నానార్థాలు అనేది. ఇల్లును కూడా కులము అని చెప్పవచ్చు. కాబట్టి ఒకే పదము అర్థాలు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. కాబట్టి వీటిని మనము నానార్థాలు. చూడండి, క్షేత్రము చోటు, పుణ్యస్థానము, భూమి, శరీరం, ఇవన్నీ కూడా క్షేత్రము అంటే ఉన్నటువంటి వివిధమైనటువంటి అర్థాలు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము రైట్. ఇప్పుడు మనం భాషాంశాలు, ఇంతకుముందు పదజాలం భావజాలంలోకి వెళ్ళాం కదా, భాషాంశాలు అయిపోయింది. ఇప్పుడు వ్యాకరణాంశాల జోలికి వెళ్ళారు. ఇక్కడ టీచర్ వ్యాకరణాంశాలు బోధిస్తున్నారు. చూడండి, వ్యాకరణాంశాలు. రాధ నాటకాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించింది. ఇందులో సమాస పదాన్ని మనం గుర్తిద్దాం. సమాసం చూడండి, అత్యద్భుతంగా, అతి ప్లస్ అద్భుతంగా అని మనం విడదీశాం. అతి, అతిలో ఏముంది? సమాసం. సంధి అంటే మీకు తెలుసు కదా, పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశము కావడమే సంధి. ఇక్కడ పూర్వస్వరం చూడండి, అతిలో ఈ ఉంది, ఇక్కడ ఈ కనిపిస్తుంది కదా మీకు. అద్భుతంలో ఆ ఉంది, ఈ ఆ ఈ రెండు కలిసి య అనేటువంటి అక్షరం ఏర్పడింది. దీన్నే మరి చూడండి ఏమన్నాం? యణాదేశ సంధి అన్నాం. యణాదేశ ఆదేశంగా వచ్చింది. యణ అంటే ఎన్నులు, ఎన్నులు అనేవి ఆదేశంగా వచ్చింది కాబట్టి దీనికి యణాదేశ సంధి అనే పేరు. మీకు ఇంతకుముందు గతంలో సూత్రం తెలుసు అనుకుంటా, ఒకసారి సూత్రాన్ని చూడండి. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు యావారాలు ఏకాదేశం అవుతాయి. ఏక ప్లస్ ఆదేశము అవడము. ఏక అంటే ఆ రెండింటి స్థానంలో ఒకటే ఆదేశంగా వస్తుంది. ఆదేశాన్ని మనం గ్రాంథిక భాషలో వ్యాకరణ భాషలో చెప్పుకోవాలంటే శత్రువులాగా వచ్చి చేరడము అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, అణువు ప్లస్ అస్త్రము మరొక ఉదాహరణ. అణువులో ఊ ఉంది, అస్త్రంలో ఆ ఉంది. ఈ ఆ ఊ ఈ రెండు అక్షరాల స్థానంలో వా వచ్చింది, అంటే రెండింటిని తొలగించి శత్రువులాగా వా అనేటువంటి అక్షరం వచ్చి చేరింది అన్నమాట. కాబట్టి ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం చెప్పుకునేటువంటి దాంట్లో ఏమొచ్చింది? యా వచ్చింది. ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో వా వచ్చింది. యా వా రా అనేటువంటివి ఎన్నులు. కాబట్టి
ఇది యణాదేశ సంధి అయ్యిందనమాట. ఈ విధంగా ఇలాంటి ఉదాహరణలు మరికొన్ని మీరు ఇంటి దగ్గర తయారు చేసుకున్నట్లయితే చక్కగా మీకు బాగా అవగతం అవుతుంది. ఇప్పుడు సందులు అయిపోయినాయి, ఒక్కసారి మనం సమాసాలలోకి ప్రవేశిద్దాం. చూడండి, సమాసం 2 పదాలు కలిగి ఉండేటువంటి పదాలను సమాసాలు అంటారు. ఈ 2 పదాల్లో కూడా మరి పదము యొక్క ప్రాముఖ్యత, అర్థము, దాని యొక్క విశేషణము, వీటిని బట్టి ఆయా సమాసాలకు పేరు వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సమాస పదం యువతి యువకులు, ఇక్కడ ఇది సమాస పదం. దీనికి విగ్రహ వాక్యం చెప్పుకోవడం చూడండి, యువతులు మరియు యువకులు. ఇది ద్వంద్వ సమాసం అయ్యింది. ఎలా అయ్యింది అంటే ఇక్కడ చూడండి, సమాసంలో ఆ పదం ఉండేటువంటి స్థానాన్ని బట్టి దానికి మరి పేరు వస్తుంది అని చెప్పుకున్నాము. ఇక్కడ యువతులు మరియు యువకులు సమాసంలో 2 పదాలు ఏది ప్రాముఖ్యత కలిగింది అంటే 2 పదాలు ప్రాముఖ్యత కలిగినవి. యువతులు ఎంత ముఖ్యమో యువకులు కూడా అంతే ముఖ్యం. మరికొన్ని ఉదాహరణలు చూడండి, తల్లిదండ్రులు, తల్లి మరియు తండ్రులు, కూరగాయలు, కూర మరియు కాయలు, అలాగే మరి బాలబాలికలు, బాలురు బాలికలు. అంటే 2 పదాలకు ఇలా సమానమైనటువంటి ఎప్పుడైతే అర్థం ఉంటుందో, సమానమైనటువంటి ప్రాతిపత్యం ఉంటుందో అలాంటి వాటిని ద్వంద్వ సమాసము అంటారు. ద్విపద 2 పదాల ప్రాతినిధ్యం కలిగినటువంటి వాటిని ద్వంద్వ సమాసము. ఉభయ పద ప్రాధాన్యత కలిగినవి అని చెప్పుకుంటాం. అలాగే చూడండి, మరొకటి ఇక్కడ కనిపిస్తుంది, దశ దిక్కులు. దశ అంటే 10 దిక్కులు. 10 దిక్కుల గురించి మనం చెప్పుకుంటున్నాం. 10 అనేది సంఖ్య, నలుమూలలు, 4 మూలలు, అష్టదిగ్గజాలు, 8 దిగ్గజాలు. ఇలా మొట్టమొదటి పదం ఎప్పుడైతే సంఖ్యను తెలియచేస్తుందో అది ద్విగు సమాసము అవుతుంది. సంఖ్యాపూర్వకము ద్విగు అనేటువంటిది మరి వ్యాకరణంలో మనం చెప్పుకుంటాం. ఇలా సందులు ఉభయపద ప్రాధాన్యత కలిగినటువంటి ద్వంద్వ సమాసాలు, మరి సంఖ్యాపూర్వకమైనటువంటి ద్విగు సమాసాలు గురించి మనము చక్కగా చెప్పుకున్నాం. చూడాలి, ఉదాహరణకు ఇంటి దగ్గర రాసుకురామని చెప్పాను కదా, అలాగే సమాస పదాలు కూడా ఒక 4 సమాస పదాలు రాసుకొని మీ టీచర్లకు, మీ పాఠశాలలో మీ టీచర్లకు చూపించండి. అందరూ కూడా అర్థమైంది కదా. మీరు ఈ భాషాంశాలు తర్వాత వ్యాకరణాంశాలు కూడా ప్రతి అంశానికి సంబంధించినటువంటి ఒక 2 ఉదాహరణలను మీరు ఇంటి దగ్గర రాసుకున్నట్లయితే మీకు పాఠము, కథాంశము ఇంకా చక్కగా అవగతమవుతుంది. పరీక్షలో మర్చిపోకుండా మీరు రాసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాఠం మొదట్లో మనం ఏమని చెప్పుకున్నాము, దానశీలత ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండాలి అని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామంటే కాలంతో పాటు పరిగెడుతున్నాం. కాలం ఆగట్లేదు. మనకు ఉన్నటువంటి 24 గంటలు మనకు సరిపోవడం లేదు. ఇంకా కొంచెం సమయం ఉంటే బాగుండు అనేటువంటి సమాజంలో నివసిస్తున్నాం. ఉద్యోగాల మీద వెళ్ళేటువంటి ఉద్యోగాలు, మరి చదువుల కోసం వెళ్ళేటువంటి మీకు కూడా ఆడుకోవడానికి కూడా టైం ఉండట్లేదు కదా, నాకు తెలుసు. అందుకని ఇలా రకరకాల వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో బిజీగా ఉండిపోతున్నారు. కాలక్షేపానికి సమయం ఉండట్లేదు. ఇక దాన ధర్మాలకు సమయం ఎక్కడుంది, లేదు కదా. అందుకని మనం ఏం చేస్తున్నామంటే పండగల సందర్భంగా మన యొక్క సాంప్రదాయానికి నిదర్శనంగా ఉండేటువంటి పండగల సందర్భంగా మనము దానాన్ని చేస్తున్నాం. ఇది చూడండి, ఇంకో కొన్ని రోజుల్లో మనకు సంక్రాంతి పండుగ వస్తుంది కదా. ఈ సంక్రాంతికి కూడా మనం దాన ధర్మాలు చేస్తుంటాం. మరి ఎలా దానాలు చేస్తాము, వస్త్రాలు దానం చేస్తాము, మొట్టమొదట మనం చెప్పుకున్నట్టుగా ధాన్యం దానం చేస్తాము, డబ్బును దానం చేస్తాము. ఈ దానాలు కూడా చూడండి, బయట వాళ్ళకు కూడా కాదు, మనం ఇంట్లో బంధువులను పిలిచి బట్టలు పెడుతూ ఉంటారు, స్నేహితులకు గిఫ్ట్ల రూపంలో బహుమానాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దానాల కిందకే. మనం ఇచ్చినవి తీసుకోం కదా, తీసుకొని ప్రతి ఒక్కటికి దానమే అవుతుంది. మరి అలా మనం ప్రతిదీ కూడా మనం కూడా తీసుకుంటాం, ఇతరుల నుంచి బహుమానాన్ని అందుకుంటాం. ఆ విధంగా దానాలు చేస్తున్నారు. మరి ఇక్కడ దానాలు మనకు ప్రత్యేకంగా సమయం లేదు అని చెప్పుకున్నాం, కాలంతో పాటు మనం పరిగెడుతున్నామని చెప్పుకున్నాం. అలాంటి సందర్భంలో మరి దానం చేసేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి అని కూడా చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఆ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి అంటే మరి దానికి సమయం మనకు ప్రత్యేకంగా లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే పండుగల సందర్భంగా మనం దానాలు చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన విషయం ఏంటి అంటే మన సాంప్రదాయం, హిందూ సంప్రదాయం కానివ్వండి, ముస్లిం సంప్రదాయం కానివ్వండి, క్రైస్తవ సంప్రదాయం కానివ్వండి, జైన సంప్రదాయం కానివ్వండి, మరొకటి బౌద్ధ సంప్రదాయం కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు జరుపుకునేటువంటి పర్వదినాలు అంటే పండుగలలో ఏమేం దానం చేస్తారు, దాని యొక్క విశేషం ఏమిటి అనేటువంటి అంశాలు మీ యొక్క స్నేహితులు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఆప్తులు, మిత్రులు కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరు సేకరించి దాన్ని ఒక నివేదికలాగా తయారు చేసి
ప్రాజెక్టు పని కింద మీరు మీ ఉపాధ్యాయులకు చూపించినట్లయితే చక్కగా మీరు ఇంకా అవగతమై బాగా అర్థమై మంచి మరి విద్యార్థులుగా మంచి అంశాన్ని మీరు నేర్చుకున్న వాళ్ళుగా రాణిస్తారు. ఇప్పటికే కాదు, ఎప్పటికీ కూడా మీరు ఈ విషయాన్ని మర్చిపోకుండా ఉంటారు. చూడండి, వివిధ పండుగల సందర్భంగా వివిధ మతాల వారు చేసేటువంటి దాన ధర్మాలను తెలుసుకుని సమాచారాన్ని సేకరించాలి. దీన్ని ఒక నివేదికలాగా రాయాలి, పట్టికలాగా రాసి మీ ఉపాధ్యాయులకు మీరు చూపించాలి. అంతేకాకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, భాషాంశాలు, వ్యాకరణాంశాలు, అవి కూడా మీరు చక్కగా రాసి మీ ఉపాధ్యాయులకు చూపించినట్టయితే ఆడుతూ పాడుతూ చదివే ఎంతో లాభాన్ని కలిగిస్తుంది. కాబోయే కాలంలో మీరు మంచి విద్యార్థులుగా రాణిస్తారు. అందుకనే అలాగే ఇప్పుడు మరొకసారి ఇంత మంచి విషయాలు విన్నందుకు మీకు ఇంకొకసారి నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఉంటాను.